ఆశీర్వదించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకాసు వార్త 17:5. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, మన అవసరతలో దేవుని దగ్గరకు వెళ్ళడం మనం నేర్చుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు దేవుడు మనం చేసే వేల కొలది ప్రార్థనలకు జవాబులిచ్చినా కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన దుష్ట హృదయము ఇప్పుడేం జరుగుతుందో అని అంటూ ఉంటుంది. అది అనుమానపు దుష్ట హృదయం. దేవుని ఆత్మ, నీవెంత బుద్ధిహీనుడవు, నీ జీవితంలో ఎన్ని వందల వేల సార్లు విడుదల పొందావు, దేవునిపై ఇప్పుడు విశ్వాసం ఉంచలేవా, దేవుణ్ణి నమ్మలేవా, ఆయన బాహువుతో చంటి బిడ్డవలే నిద్రపోలేవా అని అడుగుతూ ఉంది. అవును, దేవుడు మన ఎదుట ఉంచినటువంటి విశ్వాసపు ప్రమాణాల నుండి భయంకరంగా వెనకబడుతూ ఉన్నాము. మనము ఇకనైనా మేల్కొని దినదినము విశ్వాసంలో ఎదగాలి. దేవునిలో మన విశ్వాసాన్ని తగ్గించే, బలహీనపరిచే కారణాలు కొన్ని ఉన్నాయి. మనం వాటి విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు లోక సంబంధమైన మనసు ఉంటే మన పొరుగువారి వస్త్రాలపై, సామాగ్రిపై దృష్టి ఉంచి వాటి ఖరీదును అంచనా వేయడానికి పూనుకుంటాం. అలాంటి లెక్కలన్నీ కూడా నీ విశ్వాసాన్ని తగ్గించేవి మాత్రమే. నీవు మన గొప్ప దేవుణ్ణి చూసి, నా విశ్వాసము తగినంతగా లేదు అని చెప్పాలి. ప్రపంచ పటం ముందు నిలువబడి ఒకచోట గుర్తుపెట్టి, ఓ దేవా, నీవు సర్వలోకానికి వెళ్ళి అన్నావు గాని ఇదేంటి, ఇంత చిన్న మూల ప్రాంతమా, ఇంతేనా మేము చూసుకునేది, నా విశ్వాసం ఎక్కడా, నాకు విశ్వాసము దయచేయండి, ప్రపంచమంతటికి సువార్త ప్రసారము చేయబడనివ్వండి, సంవత్సరానికి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే అది చుట్టూ వెళ్ళని ఇంకా మరికొన్ని స్టేషన్లు మాకు కావాలి అని నీవు అంటావు. హెబ్రీ 12:2 మనం చదివితే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. విశ్వాసుల్లో ఒక సుగుణం అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడం. మనం చాలా భయపడతాం. ఏదో నెమ్మదిగా ఉండి నా దారిన నేను పోతాను అని అనడం విశ్వాసం కాదు. విశ్వాసము మనలను తృణీకరించిన వారు చేసినటువంటి చిన్న అవమానాలను, చిన్న ఎదురుబాట్లను లెక్క చేయదు. విశ్వాసం కలిగినటువంటి ఒక వ్యక్తి, పరిశుద్ధపరచబడినటువంటి ఒక వ్యక్తి తనను దీనునిగా చేసే అవకాశాలను స్వీకరిస్తాడు. మనకున్నటువంటి అవకాశాలు మన చుట్టూ ఉన్న అనేక మంది పేదవారికి లేనందుకు మనము విచారించాలి. ఉదయం నుండి రాత్రి వరకు వారు వ్యర్థమైన శ్రమ పడతారు. దేవుడు మనకు అనేక అవకాశాలను ఇస్తూ ఉన్నాడు కదా. మన విశ్వాసము మరి వృద్ధి చెందుతుందా? విశ్వాసంలో వృద్ధి చెందే ధన్యత దేవాది దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.